మీ అందరికీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు. ఈ 2వ ఆదివారపు ఆరాధనను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ప్రియులారా, మనము మన వ్యక్తిగత జీవితాల్లో దేవుణ్ణి అతి దగ్గరగా సమీపించేటటువంటి ఆలోచన విధానాన్ని మనం కలిగి ఉండాలి. చూడండి, ఆయన పరలోకము నుండి భూలోకానికి మనుష్యునికి దగ్గరగా ఆయన వచ్చాడు. మనుష్యుల మధ్యలో ఆయన నివసించాడు. మన హృదయాలను గెలుచుకొని, మన మనస్సులను గెలుచుకొని, మన మనస్సుల్లో ఆయన తన రాజ్యాన్ని స్థాపించుకోగలిగాడు. మన మనస్సులు, మన జీవితాలు ఏలుబడి చేసేటటువంటి ఆ స్థానాన్ని, మన మదిలో ఉన్నటువంటి స్థానాన్ని ఆయన సొంతం చేసుకోగలిగాడు. అది ఆయన చేసినటువంటి పని వల్ల, ఆయన చూపిన కృప వలన, ఆయన మన పాపాన్ని మోసి తీయడం వల్ల, మన శిక్షను ఆయన అనుభవించటం వలన మనల్ని ఆయన ఆకర్షించాడు. అది తన ప్రేమ వలన, తన అనాది సంకల్పము వలన ఆయన మనల్ని, మన హృదయాలు గెలుచుకోగలిగాడు. ప్రియులారా, అంత ఎవరికి అందనంత ఎత్తులో ఉన్న ఆ దేవుడు మానవునికి సమీపంగా వచ్చాడే, మరి మానవుడు తాను చేస్తున్నటువంటి తప్పిదాల వల్ల, అపరాధాల వల్ల, పాపాల వల్ల, లేక చీకటి ప్రభావాల వల్ల, సాతాను ప్రేరేపణ వల్ల, దురాత్మ శక్తుల ప్రభావాల వల్ల దగ్గరకు వచ్చిన దేవుడి నుండి దూరమై వెళ్ళిపోతున్నారు. అందుకోసం కీర్తనలో, మొదటి కీర్తనలో ఏమంటాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. అవి చాలా విలువైనటువంటి మాటలు. చాలామంది కంటతా పెట్టి వెళ్ళిపోతుంటారు తప్పించి, చదువుకుని రొటీన్గా వెళ్ళిపోతుంటారు తప్పించి, వాటి మీద అధ్యయనం కానీ, అభ్యాసం కానీ, ఆలోచన కానీ, దాన్ని నెమరవేయడం కానీ చేయటం లేదు. ఎందుకు అంటే, ఆ దుష్టులు, ఆ పాపులు, ఆ అపహాసకులు నిన్ను, నన్ను దేవుడి దగ్గర నుండి దూరంగా తీసుకుపోతున్నారు. అది సాతాను యొక్క ప్రణాళికలో భాగం. కాబట్టి ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. కానీ నీవు దేవుడికి దగ్గరగా ఉండాలి అంటే గనుక ఖచ్చితంగా ఒకే ఒక మంచి మార్గాన్ని నేను ఈ రోజున మీకు తెలియజేస్తాను. అదేంటంటే, అనేకమైన రెఫరెన్స్లతో మాట్లాడవచ్చు, కానీ ఒక మార్గం గురించి నేను ఈ రోజున మీతో మాట్లాడతాను. నీవు దేవునికి దగ్గరగా ఉండాలి అంటే నీవు ఆయన నామాన్ని బట్టి ప్రార్థించేటటువంటి ఆత్మను కలిగి ఉండాలి. ప్రార్థన ఆత్మచేత నింపబడాలి. ఇది నేను చెప్పబోయేది. నువ్వెంత ప్రార్థన అంటే స్తుతి,
ప్రార్థన అంటే మహిమ చెల్లించడం, ప్రార్థన అంటే ఆయన ఘనపరచడం, ప్రార్థన అంటే కీర్తించడం, ప్రార్థన అంటే పాటలు పాడడం, ప్రార్థన అంటే ఆయన ఆరాధన చేయటం, ప్రార్థన అంటే వాక్యం చదవటం, ప్రార్థన అంటే దేవుని సన్నిధిలో కనిపెట్టడం, ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం, ప్రార్థన అంటే నువ్వు దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడతాడో వినడం కూడా. పట అన్ని ఏసైకి చెప్పేసి ఆమెనని చెప్పి నువ్వు ముగించడం కాదు ప్రార్థన. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏం చెప్తున్నావో ఆయనకి, ఆయన నీకే జవాబు ఇవ్వబోతున్నాడో, ఏ చిత్తాన్ని చేయాలనుకుంటున్నా ఆయన 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 చిత్తం ఏమై ఉందో నువ్వు కనిపెట్టేటటువంటి ధోరణి నీకు లేకపోతే ఆ ప్రార్థనలో బలం అనేది ఉండదు. ప్రార్థన బలం కలిగి ఉండాలి, ప్రార్థన ఆత్మ కలిగి ఉండాలి. ఇంకా ప్రార్థన చేసే ముందు కనీసం 1-2 అధ్యాయాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చదివిన తర్వాత ప్రార్థన చేస్తే అది ఇంకా ప్రాముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే లేఖనాలను బట్టి, వాగ్దానాలను బట్టి, ఆయన మనతో ఏం మాట్లాడాడో ఆ మాటను బట్టి. ఉదాహరణకి నేను ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం చదువుతున్నాను. అందులో ఆయన వారికి ఏమీ తక్కువ చేయలేదు అని ఒక మాట రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండంలో ఆ మాట చదువుకుందాం సరే. అది ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం తీయు. అది నేను చెప్తాను. ఎందుకంటే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత ప్రార్థన చేస్తే చాలా బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే మాకు చిన్నప్పుడు కూడా ఏం చెప్పారంటే రీడ్ యువర్ బైబుల్, ప్రే ఎవ్రీడే, రీడ్ యువర్ బైబుల్, ప్రే ఎవ్రీడే అని కూడా మాకు చెప్పారు. 2వ అధ్యాయం తీయమ్మ, ఇది కొత్త బైబుల్, డియూటరానమీ. ఎస్, 2వ అధ్యాయంలో అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. ఆయన వారికి ఏమి కూడా తక్కువ చేయలేదు అనేటటువంటి మాట అక్కడ రాయబడి ఉంటుంది. ప్రియులారా, నేను చెప్తున్నాను, ఆ చదివిన తర్వాత నాకు చాలా చాలా ఆనందం అనిపించింది. ఎందుకు అంటే మనం ప్రార్థన చేసుకునేటప్పుడు చూడు 7వ వచనాన్ని చూడు, 2వ అధ్యాయం 7. నీ చేతుల పనులన్నింటిలో నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకేమీ తక్కువ కాదు, నీకేమీ తక్కువ కాదు. దేవుడు మనకు తోడై ఉన్నాడు అని నువ్వు అర్థం చేసుకోవాలి. ముందు ప్రార్థన చేసేటప్పుడు ఏం దేవా, నువ్వు నాకు తోడుగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు, నీకు మహిమ, నీకు ఇదిగో ప్రభువా, నా తోటి సహోదరులు కానీ, నన్ను కన్న తల్లిదండ్రులు కానీ, నాకు స్నేహితులు కానీ ఎవరు ఈ లోకంలో తోడుగా నీడుగా లేరు ప్రభువా. నాకు అండ కొండ ఎవరూ లేరు తండ్రి, కానీ నాకు ఎల్లప్పుడూ నువ్వు తోడుగా ఉన్నందుకు నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా అని ఏంటట ప్రార్థన చేసేటప్పుడు ఆ వాక్యం గుర్తుంచుకొని, ఆ వాక్యముతో దేవుడు నీతో మాట్లాడాడని, ఆ వాక్యము నమ్మదగినదని, ఆ వాక్యము వాగ్దానమని, నీకేమీ తక్కువ కాదు తండ్రి, నాకేమి తక్కువ కాదు, నువ్వు నాకేం తక్కువ చేయవు. నేను ఆరాధన చేయడానికి నేను ఆరాధన చేస్తున్నందుకు నాకేం తక్కువ కాదు. నిన్ను కొలుస్తున్నందుకు, నిన్ను పూజిస్తున్నందుకు, నిన్ను ఘనపరుస్తున్నందుకు నాకేం తక్కువ కాదు. నీ మాట నమ్మదగినది అని ఆ వాక్యాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తే ఆ వాక్యంలో ఉన్న నెరవేర్పు నీ జీవితంలో ఖచ్చితంగా
జరుగుతుంది. నా జీవితంలో జరుగుతుంది, నీ జీవితంలో జరుగుతుంది. ఎవరైతే లేఖనానుసారమైన ప్రార్థన అనుభవంలో ఉంటారో వారు దేవునికి దగ్గరగా, దేవుని మనస్సును గెలిచినటువంటి భక్తులుగా ఉంటారు. పిల్లరా, ఇది ఒక పద్ధతి. ఇప్పుడు తర్వాత మీరు ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. నాకు ప్రార్థన విజ్ఞాపన బోర్డని వస్తాయి, నాకు ప్రార్థన గురించి చేయమని ఎంతో మంది ఫోన్లు చేస్తుంటారు. మేము ప్రార్థన చేస్తుంటాం. అదొక రకమైనటువంటి పద్ధతి. మా ప్రార్థన అనేది నీకు కొద్దిగా మేలు చేయొచ్చేమో, కానీ నువ్వు ఈ లేఖనానుసారమైన ప్రార్థన చేసుకుంటే గనుక 100కి 100% అది నీకు దీవెన, నీకు ఆశీర్వాదం. కాబట్టి ఎవరైనా ప్రార్థన చేయటానికి వెళ్ళే ముందు 1-2 అధ్యాయాలు చదవండి. ముందు ఆ 2 అధ్యాయాల్లో దేవుడు నీతో నాతో ఖచ్చితంగా ఏదో ఒక మాటను బట్టి ఆకర్షితుడవుతాడు. ఆ లేఖనాలు పట్టుకుంటారు, అది వాగ్దాన రూపంలో పట్టుకోండి. అది నీకు అభయం ఇస్తుంది, అది నీకు భరోసా ఇస్తుంది, అది నీకు ఆశీర్వాదం ఇస్తుంది. ఆయన మాట. ప్రియులరా, అది నా జీవితంలో అయితే నేను నా ప్రార్థనా జీవితం అలాగ అలవాటు చేసుకున్నాను. ఊరకనే వెళ్ళి అంటే స్తుతించడం అనేది ఎప్పుడు ఉంటుంది, ప్రార్థన చేయడం అనేది ఎప్పుడు ఉంటుంది. ఇంకా భాషల్లో మాట్లాడే అనుభవం కలిగి ఉంటాం కాబట్టి భాషల్లో మాట్లాడుకుంటాం. అది ఎవరికి వినిపించకున్నా చేయకున్నా మనసులో దేవుని ఆరాధన చేస్తూనే ఉంటాం, స్తుతిస్తూ ఉంటాం. అదొక సంగతి. కానీ పర్టికులర్గా దేవుని చిత్తము నీకు కనిపించాలి అంటే, నీకు వినిపించాలి అంటే, నీకు తెలియాలి అంటే దేవుని మాటను పట్టుకొని ప్రార్థన చేయటం అనేది గొప్ప సంగతి. అంతకన్నా గొప్ప ప్రార్థన అనేది ఇంకొకటి లేదు. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులమైన మనము దేవునికి అతి సమీపంగా రావాలి అంటే ప్రార్థించేటటువంటి ఆత్మను కలిగి ఉండాలి, ప్రార్థన బలాన్ని కలిగి ఉండాలి. కొన్ని మాటలు మనం ఈరోజు తెలుసుకుందాం. 61వ కీర్తన. నేను ఇంకెలాగ మాట్లాడుతూ ఉంటే ఇలాగ వెళ్ళిపోతూ ఉంటుంది బండి, కానీ మిమ్మల్ని అందరినీ ఎక్కువసేపు విసిగించడం అనేది నాకు ఇష్టం ఉంటుంది. సెమినార్ కాదు కాబట్టి ఆదివారపు ఆరాధనలో భాగంగా నేను మీకు కొన్ని మాటలు తెలియజేస్తాను. 61వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. దేవా, ఇది దావీదు కీర్తనే, నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. హల్లెలూయా. రెండవదిగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు గొప్ప కార్యాలు దేవుడు చెయ్యాలని, దొడ్డ కార్యాలు దేవుడు నీ పట్ల జరిగించాలనే ఒక నమ్మకంతో, ఒక ఊహతో, ఒక ఆలోచనతో నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. చెత్త వాటి కోసం అడగాల్సిన పని లేదు. మీకు ఏమి కావాలో, ఏ టైంకి ఏం కావాలో అన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు. నీకు రోజు ఫుడ్ కోసం, నీ హెల్త్ కోసం, నీ దీనికోసం, దానికోసం, అన్నిటి కోసం, నీ ఆశ్రయం కోసం ఆయన జాగ్రత్త తీసేసుకున్నాడు ఎప్పుడో. కానీ దేవుని దొడ్డ కార్యాలు నీ జీవితంలో జరగాలి అంటే, దేవుని యొక్క గొప్ప గొప్ప కార్యాలు నువ్వు సాధ్యపరచుకోలేనటువంటి కార్యాలు, నీకు తోచనటువంటి కార్యాలు, నీ చేతికి అసాధ్యమైనటువంటి కార్యాలు
నువ్వు స్థిరపడాలన్నా, నువ్వు బలపడాలన్నా, నువ్వు ఎదగాలన్నా, నువ్వు ఎత్తైన కొండపైకి నువ్వు ఎక్కలేవు. నీ అంతలా నువ్వు ఎక్కలేవు, నీ అంతటా నీవు ఎక్కలేవు, నీ అంతటా నీవు సాధ్యపరచుకోలేవు. కానీ అది నువ్వు చేయాలి దేవా అని ఎక్స్పెక్ట్ చేయాలి దేవుడి దగ్గర. హల్లెలూయా. నువ్వు అవి జరగదులే, ఇంకేంతేలే, ఇంకెప్పుడులే, ఇది వేస్ట్లే, ఇలా ఇదంతా వేస్ట్లే, ఇప్పుడు మనకి ఎక్కడ దొరుకుతాయి, ఇప్పుడు ఎంత సొమ్ము ఎక్కడిది, ఇదేంటిది. ఒక ఇల్లు కట్టాలనుకున్నాం. ఇప్పటి రోజుల్లో ఇల్లు కట్టాలనుకుంటే కనుక ఒక కిందన సెల్లార్ వదలాలి, పైన 2 అంతస్తులు వేయాలి, దానికి ఒక చిన్న మినిమం ఒక 10 సెంట్లు ల్యాండ్ ఉండాలి నీకు అని అంటే కనుక దగ్గర ఈ ల్యాండ్తో, కన్స్ట్రక్షన్తో, వాటితో ఆఖరికి నువ్వు దిగి అందరినీ పిలిచి, బంధువులందరినీ పిలిచి నువ్వు ప్రతిష్ట చేసుకునేటటువంటి సమయానికి కనీసం నీకు 2.5 నుంచి 3 కోట్లు ఖర్చు అవుతుంది. అంత వస్తుందా? అంత సంపాదించగలమా? ఒక భార్య, ఒక భర్త ఇద్దరు కూడా ఉద్యోగస్తులై ఉండి సంపాదించలేనంత సంపాదన మనకు వచ్చేస్తుందా? దేవుడు మనకిది ఫ్రీగా ఇస్తాడా? ఉంటుందేలే, జరగవులే, ఎందుకు వేస్ట్, ఎక్కడ దగ్గర అద్దె కొంపల్లో తిరిగేద్దాంలే, లేకపోతే అయ్యా అమ్మ కట్టిన ఇల్లు ఏదో ఉంటే దాంట్లో మెల్లిగా కూర్చుండిపోదాంలే. నీకైతే మీ అయ్యా మీ అమ్మ ఇల్లు కట్టారు, మరి నీ కొడుకులకి, నీ కూతుర్లకి, నీ పిల్లలకి నువ్వు ఇల్లు కట్టాలి కదా. వాళ్ళకి ఎవరు ఇస్తారు అప్పుడు? నువ్వు కట్టకపోతే వాళ్ళకి ఎలా దొరుకుతుంది? అంత డబ్బు నువ్వు సంపాదించలేవు అనేటువంటి ఆలోచనలు నువ్వు ఉండి అవిశ్వాసం అనేది నీలో నాటపడిపోతుంది, విత్తపడుతుంది. దయచేసి దాన్ని వేళ్లతో పాటు పీకి పడాయి. ప్రియులారా, సమస్తము, సర్వము, కనిపించేవి, కనిపించనివి, ఆయన యందు, ఆయన వలన, ఆయన ద్వారా సర్వము, సమస్తము సృష్టించబడ్డాయి. పిచ్చోడా, నమ్మకం లేదా నీకు? విశ్వాసం లేదా నీకు? ఒకవేళ నువ్వు సేవకుడు, నిన్ను పిలుచుకున్న దేవుడు, ఏర్పరచుకున్న దేవుడు నీకు అన్నీ ఇవ్వడానికి ముందే ప్లాన్ చేశాడు. తమ్ముడు, సహోదరుడా, అన్నయ్య, అయ్యగారులందరికీ, అమ్మగారులందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. ఇది జరగదు అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. యేసు నామములో ఖచ్చితంగా జరుగుతుంది. ఆమేన్. ఆయన పరలోకం అంతా ఖాళీ చేసి యేసు ప్రభునిచ్చాడు మనకి. సమస్త ఆశీర్వాదం, ప్రతి ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన యేసు క్రీస్తు నందు మనకు అనుగ్రహించిన ఊడ్చేసాడు. పరలోకం అంతా ఊడ్చేసాడు. ఇదంతా నీ కొరకు, నా కొరకని. ఆయన ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో, ఆయన అందు ఎవరైతే ఉంటారో, ఆయన ఎవరిలో ఉంటాడో వాళ్ళందరికీ సమస్తము సమకూర్చబడతాయి. అర్థం చేసుకోవాలా? అపనమ్మకం తీసేయి. ఇది జరగదు అని తీసేయి. ఇది జరగదు అనేటటువంటి మాట తీసేయి నీ దగ్గర నుంచి. ఎందుకు జరగదు? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా అని నువ్వు ఒక పెద్ద కమ్ అంటు గాడ్ విత్ ఎ గ్రేటర్ ఎక్స్పెక్టేషన్. డ్రీమ్ బిగ్.
పెద్దగా కలకను చిన్న చిన్న అక్కర్లేదు, నీకు ఇచ్చేస్తాడు దేవుడు, ప్రొవైడ్ చేస్తాడు. ఎప్పుడు డైలీ బ్రెడ్ ప్రొవైడ్ అవుతూనే ఉంటుంది. ఐగుప్తుల ఇళ్లలో వెలుగు లేకపోతే ఇశ్రాయేలీయుల గుడారాల్లో వెలుగులు ఉన్నాయి. ఎవరైనా సరే ఆకాశ పక్షులకి ఆహారం పెట్టే దేవుడు వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? అందులో ఒక పిచ్చుక సైతం ఆకలితో ఉందేమో చెప్పండి. ఒకవేళ ఉంటే గనక సింహపు పిల్లలైనా లేముగా ఉంటాయేమో తప్పించి, కానీ ఆయన యందు నమ్మకం ఉంచి వాడికి, భయభక్తులు గల వాడికి ఎప్పుడు కూడా లేమి అనేది ఉండదు, ఆకలి అనేది ఉండదు, కొరత అనేది ఉండదు, కొదువ అనేది ఉండనే ఉండదు. అమ్మో ఈ నెల సపోర్ట్ రాలేదేమో, ఈ నెల వాళ్ళు ఎవరేమో, ఈ నెల వీళ్ళెవరేమో. నువ్వు మనుషులు ఆశ్రయిస్తే గనక అలాగే ఉంటుంది. నువ్వు దేవుని ఆశ్రయిస్తే గనక ఎవరెవరో నీకు దేవుడు ఎవరెవరినో ప్రేరేపించి నీ దగ్గరికి తీసుకొచ్చి ఇప్పిస్తుంటాడు, నీకు సహాయం చేస్తుంటాడు. నీ ఫోకస్ అనేది, నీ ఫెయిత్ అనేది, నీ నమ్మకం అనేది, నీ దృష్టి అనేది, నీ భారం అనేది అన్నీ కూడా నువ్వు ఆరాధించే ప్రభు మీద ఉండాలి తప్ప ఇంకొక దాని మీద కాదు. ఆయన్ని నమ్మడం మెయిన్ ఇంపార్టెంట్గా మనం ఆలోచన చేసుకోవాలి. ఆయన దగ్గర దొడ్డ కార్యాలు ఆశించండి, గొప్ప కార్యాలు ఆశించండి. ఆశ్చర్యకరం, నేను ఎక్కలేనంత, నేను చేర్చుకోలేనంత, నేను ప్రయత్నం చేసినా నేను దాన్ని సాక్ష్యపరచుకోలేను ప్రభు. నాకు మించిన, నా ఊహకు మించిన, నా ప్రయత్నానికి మించిన, నా ప్రార్థనకు మించిన, నా అవగాహనకు మించిన ఆశీర్వాదంతో నన్ను నింపు తండ్రి, నన్ను నింపు, నన్ను దీవించు, నన్ను స్థిరపరచు, నన్ను బలపరచు అని నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుని రావాలి. దేవా నా మొర్ర ఆలకించు, దేవా నా మొర్ర ఆలకించు. హల్లెలూయా. ప్రాణము తల్లడిల్లిపోతుందయ్యా, ప్రాణము తల్లడిల్లిపోతుంది. భూతి గంటల మట్టుకు నేను దిగసారిపోయానయ్యా. ఏ మనిషి దగ్గర మాత్రం దిగజారకండి ప్రియులారా, ఏ మనిషి దగ్గర దిగజారకండి, అడుక్కోకండి, దేహి అని అడుక్కోకండి, ఏ మనిషిని అడక్కండి, ఏ మనిషిని దగ్గర చెయ్యి చాపకండి, దిగజారకండి. దేవుడి దగ్గర దిగజారు పర్వాలేదు, ప్రాధేయపడి అడగలేదు, ఈ మొర్రపడి ఏడ్చేయి. మన పిల్లలు మన దగ్గర తల్లిదండ్రులమైన మన ఆర్థిక స్థితిని వాళ్ళు గమనించలేకపోయినా, కొంత జ్ఞానం పెరిగే కొద్ది, వయసు పెరిగే కొద్ది వాళ్ళకి మన ఆర్థిక స్థితి ఏంటో తెలుస్తుంది. కానీ అంతవరకు డాడీ ఇవ్వు, డాడీ ఇవ్వు, డాడీ ఇవ్వు, డాడీ ఇవ్వు, డాడీ ఇవ్వు, డాడీ ఇవ్వు. నీవు మనకు స్తోమత సరిపోక ఒకవేళ నేను చేయలేనురా అని అంటామేమో, కానీ నేను ఆరాధించే దేవుడు మాత్రం నేను చేయలేను బాబు అని అన్నాడు. ఆయన చేయగలిగింది చేస్తాడు, ఇయ్యగలిగింది ఇస్తాడు, అడిగినవన్నీ కూడా ఇచ్చే దేవుడై అడుగుడి మీకు ఇవ్వబడును. ఎన్నడితో అన్ని ఇస్తాడు, ఏమడితే అది ఇస్తాడు, ఏం అడిగినని ఇస్తాడట. అబ్బాబాబా అవన్నీ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మన మాటలే. నీకు నాకు ఒక లిమిటేషన్ ఉంది, నీకు నాకు ఒక చిన్న స్థాయి ఉంది, కానీ దేవుడు అన్లిమిటెడ్ గాడ్.
చేయలేనిదంటే ఏమీ కూడా ఆయనకి లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా కలదా? ఆయనకి సమస్తము చేయ శక్తి కలిగిన దేవుడు ఆయన. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. ఆయనే మనకు నిత్యుడకు తండ్రి. ఆయన దగ్గరకు నువ్వు రావాలంటే నువ్వు గోల పెట్టాలి, నువ్వు గగ్గోలు పెట్టాలి, నువ్వు కేకలు వేయాలి. హియర్ మై క్రై ఓ లార్డ్. చదువు అది ఒకసారి 61వ కీర్తన 1వ వచనం చదువు. అది హిందీలో చదువు. నా భార్య హిందీ బైబిల్ చదువుతారు, తెలుగు రాదు తనకి. हे परमेश्वर, मेरा चिल्लाना सुन, मेरा चिल्लाना सुन, मेरी प्रार्थना की ओर ध्यान दे. हाँ, मेरे प्रार्थना का ध्यान दे, मेरा चिल्लाना सुन. Hear my cry, hear my cry, oh God. English lo hear my cry. నమోదరా లెక్కించయ్యా. నా ఏడుపు ఏదో ఒకసారి విను నువ్వు. నా ప్రాణము తల్లడిల్లిపోతుందయ్యా, నా ప్రాణము తల్లడిల్లిపోతుంది. నా అవసరం తీర్చబడలేదు, నా అవసరాన్ని తీర్చగలను. నేను తీర్చుకోలేను. I lifted my hands. I surrender to you, Lord. I cannot do. Unless you strengthen me, unless you do anything for me. Through your grace, through your name, I can do something. If you strengthen me, నన్ను బలపరచు అని నేను సమస్తం చేయ. నువ్వు నన్ను బలపరచకపోతే నేను చేయలేను. నువ్వు ఎక్కించకపోతే నేను ఎక్కలేను. నువ్వు ఇవ్వకపోతే నేను తీసుకోలేను. నువ్వు చేయకపోతే నేను దాన్ని అనుభవించలేను. ఇట్స్ యూ ఓ లార్డ్, ఇట్స్ యూ, ఇట్స్ యూ, ఇట్ ఈస్ యూ ఓ లార్డ్. నువ్వు చేయాలి, అది నువ్వు చేయాలి, నేను కాదు. నువ్వు నన్ను పిలుచుకున్నా, నేను నీ పని చేస్తా. నీ ఆలోచన చెప్పు, నీ జ్ఞానం ఇవ్వు, నీ అభిషేకం ఇవ్వు, నీ శక్తిని ఇవ్వు, నీ సామర్థ్యాన్ని ఇవ్వు, నీ చిత్తాన్ని జరిగించి నేను కృపను దయచేయి తండ్రి. నువ్వు కార్యం చేయాలా? కార్యం చేయవాడు నీవు. దొడ్డ కార్యం చేయి, గొప్ప కార్యం చేయి. నీవు గొప్ప దేవుడు. నీ బిడ్డలమైన మేము గొప్పగా ఉండాలి ప్రభు. ఈ లోకంలో దరిద్రులుగా ఉండకూడదు. మా దారిద్ర్యం తీసిన దేవుడువు, మా పాపాన్ని తీసిన దేవుడువు. మమ్మల్ని స్థిరపరచు, బలపరచు తండ్రి. ఆ ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి తోసిటానికి అనుకుంటున్నావా? ఆయన తోసివేయడు. అపవాదైతే ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళి నన్ను తోసిపడేస్తాడు వాడు. కానీ ప్రభు అలా తోయడు. ఆయన బండ మీద మనల్ని కట్టే దేవుడై ఉన్నాడు. ఎత్తైన కొండ పైన ఎక్కించి నిలబెట్టే దేవుడై ఉన్నాడు. కొండ మీద ఉన్న పట్టణము మరుగయ్యుండ నేరదు అని మాట్లాడుతున్న దేవుడై ఉన్నాడు. పిల్లరా, ఆ కొండ మీద ఉన్న పట్టణం నువ్వు నేనే. మన మరుగై ఉండము. ఆయన ప్రతి వారికి కనిపించేటట్టు చేస్తాడు, గొప్పవాణిగా చేస్తాడు. నిన్ను గొప్ప జనాంగముగా నేను చేస్తాను. Hear my cry. Hear my cry.
ఏడుస్తున్నావా? దొంగ ఏడుపులొద్దు. దేవుడి దగ్గర దొంగ ఏడుపేదో, నిజమైన ఏడుపేదో, అవసరార్థమైన ఏడుపేదో, తనని కనపరిచే ఏడుపేదో దేవుడికి తెలుసు. దొంగ ఏడుపులు ఏడకండి. నాకు మొర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను. ఇరిమియా గ్రంథం 33. నేను దీని మళ్ళీ రెండో భాగంగా కూడా మాట్లాడతాను పిల్లరా. ఎందుకంటే దేవుణ్ణి నీవు నేను దగ్గరగా సమీపించాలి. అంటే నీవు నేను ప్రార్థన ఆత్మచేత కలిగి ఉండాలి. ప్రార్థన ఆత్మచేత నింపబడి ఉండాలి. నీలోకి నాలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అంటే ఈ రోజున పదవుల కోసం తన్నుకుంటున్నారు, పొజిషన్స్ కోసం తన్నుకుంటున్నారు, పైసల కోసం తన్నుకుంటున్నారు, కానీ పరలోక రాజ్యం కోసం పాటుపడే వాళ్ళు ఎవరు లేరు. నేను అధ్యక్షుడిని, నేను బిషప్ని, నేను ప్రెసిడెంట్ని, నేను డైరెక్టర్ని, నేను ప్రొపరేటర్ని, నేను ఇది అది అది అని కొట్టుకుంటున్నారు తప్పించి. కానీ పరలోక రాజ్యం ఎక్కడిది? పరలోక రాజ్యం ఏ వ్యాప్తి జరిగింది? ప్రభు ఆత్మ పొందుకున్న నీవు ప్రభుని సమీపించేటటువంటి అనుభవంలోకి వచ్చావా? ఇరిమియా గ్రంథం 33వ అధ్యాయము, ఇరిమియా గ్రంథం 33వ అధ్యాయము 3వ మాట ఒకసారి చదువుకుందాం. మరి ఇరిమియా చెరసాల ప్రాకారంలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. ఆయన చెరసాల్లో ఉన్నాడు, ఆయన కష్టాల్లో ఉన్నాడు, బంధకాల్లో ఉన్నాడు. ఆయనకు అనుకూలమైన స్థానం ఏమి లేదు అక్కడ. అక్కడ ఎవరు అతను పట్టించుకోరు, తనకెవరు మర్యాదలు చేయరు, తన అవసరాలు ఎవరు తీర్చరు. అక్కడ ఆయన మీద ఒక చట్టం ఏలుబడి చేస్తుంది. ఆయన మీద అధికారులు, లోకస్తులు చలామణి చేస్తారు. అక్కడ దైవజనుడు కదా అని అక్కడే మర్యాద చేయరు. ప్రవక్త కదా అని వాళ్ళేమో లోబడి భయపడిపోరు. అక్కడ చెరసాలలో ఉంచబెట్టాడు, చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా రెండవసారి దేవుని మాట ఆయన దగ్గరకు వచ్చి ఇలా సెలవించింది. మాట నెరవేర్పు యెహోవా, మాట నెరవేర్చి యెహోవా. మాట నెరవేర్చి యెహోవా. నీ దగ్గరికి ఏమైనా మాట, ఒక ప్రత్యక్షత, ఒక 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 జవాబు దేవుడి దగ్గర నుంచి ఏమొచ్చు? నీకు దేవుడు చిత్తం జరిగించేటటువంటి మార్గం నీకేం తెలుస్తుందా? ప్రార్థన చేసేటప్పుడు నీ దగ్గరకు వచ్చిన మాట ఏంటి? దేవుడు నీకు ఇచ్చే మాట ఏంటి? ఈ సంవత్సరం నాకు ఇచ్చాడు ఒక మాట, ఒక దైవజనుడి ద్వారా ఒక మాట ఇచ్చాడు, ఇంకొక దైవజనుడి ద్వారా మాట ఇచ్చాడు. అనేక మంది దైవజనులు మాట, దేవుడి మాట ప్రకటించారు. ఈ మాట నీదే, ఈ మాట నీదే, ఈ దీవెన నీదే, ఈ దీవెన నీదే. వాళ్ళు ప్రార్థన ఆత్మచేత నింపబడిన వారే మాట ఇచ్చారు. అలాగే నీవు ప్రార్థన చేత నింపబడినప్పుడు, ప్రార్థన ఆత్మచేత నింపబడినప్పుడు వచ్చేటటువంటి మాట ఏంటి? నీ జీవితం దాని మీద కట్టబడుతుంది, నీ జీవితం ఆ మార్గంలో నడిపించబడుతుంది. నువ్వు అది చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మాట నెరవేర్చే దేవుణ్ణయ్యా నేను. మాట నెరవేర్చే దేవుణ్ణి, మాట నెరవేర్చి యెహోవా. హల్లెలూయా. స్థిరపరచబడవలని దాన్ని నిర్మించి యెహోవా. నీవు నేను స్థిరపరచబడ్డానికి దేవుడు నిర్మాణం చేయాలి.
God has built for us to be established. దేవుడు నిర్మాణించాలి. దేవుడు నిర్మాణిస్తే మనం స్థిరపరచబడతాం. నువ్వు నిర్మాణించుకోకూడదు. దేవుడు నిర్మించాలని దేవుడికి నువ్వు తలవొగ్గాలి. నువ్వు చేయవలసింది తలవొగ్గాలి. నువ్వు చేయవలసింది ఆయనకి సమీపించాలి. నువ్వు చేయవలసింది ఆయన స్తుతించాలి. నీకు చేయవలసింది ఘనపరచాలి. దేవా నువ్వు చేసినందుకు స్తోత్రాలు, నువ్వు చేసినందుకు స్తోత్రాలు, నువ్వు నిర్మిస్తున్నందుకు స్తోత్రాలు, నువ్వు స్థిరపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఒక్క స్తోత్రం చెల్లించండి చాలు ఆయనకి, లేకపోతే 1,000,000 స్తోత్రాలు చెల్లించండి. ఆరాధనకు యోగ్యుడు. మేము ఆయనను పూజించడానికి, ఆరాధించడానికి వచ్చాము. We came to worship him. Hallelujah. They openly said to a king of Judea, the wise men, the Magi, they have said unto that king that we came to worship him. What a beautiful word. What a powerful punch that was. నువ్వు చేయి, నువ్వు ఆరాధన చేయి, నువ్వు పూజించు, నువ్వు స్తుతించు, నువ్వు ఘనపరచు. నువ్వు చేయాల్సింది అదే. దేవా నువ్వు నిర్మిస్తున్నందుకు స్తోత్రాలు, నువ్వు స్థిరపరుస్తున్నందుకు స్తోత్రాలు, నువ్వు నీ మాట నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలు. ఇదొక్కటే చేయాలా. నీకు ఆ మాట వచ్చింది కాబట్టి నువ్వు దాని ప్రకారం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. యెహోవా అను నామము వహించిన వాడే ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నాకు మొర్రపెట్టు. నాకు మొర్రపెట్టు. ఏడో నేను వినేంత వరకు, నేను విన్నంత వరకు, నాకు చెవికి చేరేంత వరకు, నీ ప్రాణము ఏమంటారు అక్కడ, నా ప్రాణము తల్లడిల్లుతుందయ్యా. నీ ప్రాణము తల్లడిల్లేంత వరకు ఏడు. నీకు సంఘం కావాలా, నీకు ఇల్లు కావాలా, నీకు మందిరం కావాలా, నీకు సువార్త సేవ కావాలా, నీకు పిల్లలకి ఏం కావాలా, రక్షణ కావాలా, పిల్లలకు జ్ఞానం కావాలా, నీ కుటుంబం స్థిరపరచబడాలా, లేకపోతే ఏంటి నీకు కావాలో వాటి గురించి అడుగు. లేక నీకు దైవిక జ్ఞానం కావాలా, అభిషేకం కావాలా, ప్రత్యక్ష జ్ఞానం కావాలా, లేకపోతే whatever you need or you want or you desire, cry unto him. ఆయనకి మొర్రపెట్టు. నాకు మొర్రపెట్టు. That's what God asked. That's what God demands from us. That's what God said unto that prophet who was captured in jail. నాకు ఏమంటున్నాడు ఆయన? నాకు మొర్రపెట్టు. Jeremiah 33:3 నాకు మొర్రపెట్టు. क्या लिखा उधर? मुझसे प्रार्थना कर और मैं तेरी सुनकर तुझे बड़ी बड़ी और कठिन मुझसे प्रार्थना कर, cry unto me. నాకు మొర్రపెట్టు. ఎవరికి చెప్పకు, ఎవరికి అడక్కు, ఎవరికి అడక్కు. నాకు మొర్రపెట్టు, నాకు మొర్రపెట్టు, నాకు మొర్రపెట్టు.
చాలా మంది ఏం చేస్తారంటే ముందు దేవుడికి చెప్పకుండా మనుషులకు చెప్తారు. దట్స్ రియల్లీ ఎ ఫెయిల్యూర్ ప్రేయర్. అది నేను కూడా చాలాసార్లు చేసి ఫెయిల్ అయ్యాను. కానీ దేవుడికి చెప్పిన తర్వాత దేవుడు నీ ఆ మాటని ఎవరితోనైనా పంచుకోమంటే కనుక పంచుకోండి, తప్పు కాదు. దేవుడికి చెప్పకున్నా ఏదైనా చేస్తే అది వర్కౌట్ కాదు. కాబట్టి ముందు మనం ఎవరికి మొరపెట్టాలి అంటే దేవుడికి మొరపెట్టాలి. నాకు మొర్ర పెట్టము, నా మొర్ర ఆలకించు, అన్నాడు. ఇక్కడ ఏంటంటున్నాడు, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను నీకు జవాబు ఇస్తాను. నీ జవాబు నా దగ్గర ఉంది, నీ ప్రార్థనకు జవాబు నా దగ్గరే ఉంది. గాడ్ సేస్, దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థనకు జవాబు నా దగ్గర ఉందయ్యా, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేస్తాను. ఐ విల్ టెల్ యూ, I will answer you, I will give you. Give you the answer, I will tell you the things, give you the knowledge. Hallelujah. ఏంటంటే ప్రియులారా, మనము మన ప్రాణం తలనిల్లినప్పుడు మనకు కావాల్సింది దేవుని యొక్క జవాబు తప్ప ఇంకేం కాదు. ఆయన అంటున్నాడు, నాకు మొరపెట్టు అంటున్నాడు, నాకు మొర్ర పెట్టు అంటున్నాడు. గొప్ప సంగతులు నేను తెలియజేస్తున్నాను అంటున్నాడు. సో ఇదంతా కూడా ప్రియులారా మనం ఏంటంటే అలవాటు చేసుకోవాలి. చాలా విలువైన విషయాలు ఇవి. ప్రార్థన ఆత్మచేత కనుక ఎవరు నింపబడకపోతే అది ఈ భూలోకంలో నువ్వు ఏమీ సాధించుకోలేని ఒక దద్దమ్మగా, ఒక చవటగా, ఒక పనికి మాలినోడుగా మిగిలిపోతావు. ఒక పరమ చెత్త క్రైస్తవుడిగా మిగిలిపోతాడు భూమి మీద. క్రైస్తవుడే ప్రార్థన చేయకపోతే ఈ భూమి మీద సమాధానం ఎక్కడ మిగులుతుందయ్యా? మందిరానికి వెళ్తున్న నీవు నేనే ప్రార్థన చేయకపోతే, బైబిల్ చదువుతున్న నీవు నేనే ప్రార్థన చేయకపోతే, దశమ భాగాలు ఇచ్చి దేవుణ్ణి ఘనపరిచే నీవు నేనే ప్రార్థన చేయకపోతే ఈ భూమి మీద సమాధానం ఎలా ఉంటుంది? ఈ భూమి మీద దేవుడు ఎలా పనిచేస్తాడు? నీ కుటుంబ అవసరాలు కానీ, నీ పరిచర్య అవసరాలు కానీ ఎలా తీర్చబడతాయి? అక్కడికి ఇక్కడికి పరుగెత్తే బదులు నీ దేవుడి దగ్గరకు పరుగెత్తు. అవి ఇవి చేసే బదులు, దేవా నీ కార్యము నా జీవితంలో జరిగించు, నువ్వు చేయి కార్యం అని దేవుడి మీద ఆధారపడు. నటించకు, సమయాన్ని వేస్ట్ చేసుకోకు. రా, దేవుడి దగ్గరికి రా. మోకరిస్తే మోకరించు, లేదా స్తుతిస్తే స్తుతించు, సాగిలి పడితే సాగిలిపడు, గంతులు వేస్తే గంతులు వేయు, చేతులు పైకి ఎత్తగలిగితే చేతులు పైకెత్తు, నోరు తెచ్చి బిగ్గరగా అరిస్తే అరువు, లేకపోతే నీ మనస్సులో ధ్యానించు. వాట్ ఎవర్,
the emotion, whatever, the action that you do in prayer, God accepts. God will accept your cry. God will hear your cry. God will answer to your prayers. That's what I can say. According to the Holy Scripture, according to the Word of God. మొర్రపెట్టు, మొర్రపెట్టు, మొర్రపెట్టు. ఈ 2025 సంవత్సరంలో నువ్వు ప్రార్థన ఆత్మ చేత నింపబడు. ఈ 2025 సంవత్సరంలో నువ్వు ప్రార్థన ఆత్మ చేత నింపబడు. దేవుడు అంటున్నాడు, నాకు మొర్రపెట్టు అంటున్నాడు. మొర్రపెట్టు, ప్రార్థన ఆత్మ చేత నింపబడు. దట్ ఇస్ వాట్ గాడ్ సేస్. భక్తుడు అంటున్నాడు, నా మొర్ర ఆలకించు. దేవుడు అంటున్నాడు, నాకు మొర్రపెట్టు. నువ్వు మొర్రపెట్టమన్నావు కదయ్యా, నేను మొర్ర పెడుతున్నాను. నువ్వు ప్రార్థించమన్నా కదా, ప్రార్థిస్తున్నాను. ఎస్, యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. దేవుడిని ఏదైనా అడిగేసాయి. ఊరకనే కొట్టుకోకండి, ఊరకనే పరిగెత్తకండి, ఊరకనే ప్రయాసపడకండి. దేవుడు దగ్గర మొర్ర పెట్టకున్నా ఇంకొకరి దగ్గరికి పరిగెత్తవద్దు. దయచేసి చేతులు జోడించి ప్రతి సేవకునికి, ప్రతి పరిచారకునికి, ప్రతి పరిశుద్ధుడుకు, ప్రతి విశ్వాసికి, ప్రతి దేవుని బిడ్డకు నేను చేతులు జోడించి చెప్తున్నాను, నేను నీకు ఉత్తరమిచ్చెదను అని దేవుడే చెప్తున్నాడు. నీ జవాబు, నా జవాబు మన దేవుడు దగ్గరే ఉంది. నీ అవసరత, నా అవసరత వేరువేరుగా ఉండొచ్చేమో కానీ నీకు నాకు జవాబిచ్చేవాడు మాత్రం వేరు కాదు. ఆయన మన దేవుడు, అందరి దేవుడు అని అంటున్నాడు, నాకు మొర్రపెట్టు. ప్రియ బిడ్డ, ప్రియ ప్రవక్త, ప్రియ పరిచారకుడా, ప్రియమైన దైవజనుడా, ప్రియమైనటువంటి సేవకుడా, నా కుమారుడా, నా కుమార్తె, నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరమిచ్చేదను. మాట నెరవేర్చి దేవుడయ్యా నేను. నువ్వు స్థిరపరచబడ్డానికి సమస్తము నిర్మిస్తున్నానయ్యా. ఐఎమ్ వర్కింగ్, ఐఎమ్ బిల్డింగ్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ ఎస్టాబ్లిష్మెంట్. నాకు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తాను. చెప్పాను కదా, సేవకుడు అవసరాలు ఒకలాగా ఉంటాయి, కుటుంబ అవసరాలు ఒకలాగా ఉంటాయి. సేవ అవసరాలు ఒకలాగా ఉంటాయి, కుటుంబ అవసరాలు ఒకలాగా ఉంటాయి. వేటిని గూర్చిన మొరపెట్టు, వేటిని గూర్చిన అడుగు. నీ దేవుడి దగ్గర నువ్వు జవాబు పొందుకో. 2024 వరకు పరమ చెత్తగా తిరిగావేమో, ప్రభువుకు దూరంగా తిరిగావేమో, ప్రార్థించే ఆత్మ లేకున్నా సమయాన్ని వేస్ట్ చేసుకున్నావేమో. పరలోకం నుండి నీ కోసం, నా కోసం జీవాహారమై వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను నన్ను సమీపించాడు కదా. నీకు నాకు స్వేచ్ఛ, స్వాతంత్రం, రక్షణ, సంతోషాలు ఇచ్చాడు కదా. నీ జీవితానికి, నా జీవితానికి కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని తీర్చడానికి ఆయన వచ్చాడు కదా. నీవు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు దేవా అని నీ ప్రార్థన ఆత్మచేతను నింపబడి ఆ గొప్ప ధన్యత, ఆ గొప్ప కార్యం నీ జీవితంలో దేవుడు జరిగించేటట్టు నువ్వు ఆయన్ని సమీపించవలసిందిగా, ప్రార్థన ఆత్మచేత సమీపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు జవాబిచ్చే దేవుడు. నీ ప్రార్థనకు, నీ మొరకు విలువ కట్టి నువ్వేదడుగుతున్నావో దాన్ని నీకు అనుగ్రహించి నీ ద్వారా మహిమ పొందడానికి ఇష్టపడే దేవుడు మన యేసు దేవుడు అని తెలియచేస్తూ
ఈ మాటలు ముగిస్తున్నాను ప్రియులారా. ఈ మాటలు మీకు ప్రోత్సాహకరంగా ఉంటే, మిమ్మల్ని బలపరిచాయి అని అనుకుంటే గనక ఈ సందేశాన్ని మీరు ఇతరులకు కూడా మీరు తెలియచేసి వారితో షేర్ చేసుకొని వారిని కూడా మీరు దీవించి బలపరిచి ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీరు ఇతరులతో ఈ వీడియో, ఈ దేవుని సందేశాన్ని పంచుకోవాల్సిందిగా, షేర్ చేయవలసిందిగా వేడుకుంటూ, మా కుటుంబం కొరకు, మా పరిచర్య కొరకు, జీసస్ ఫర్ ఆల్ జనరేషన్స్ మినిస్ట్రీస్ కొరకు మీ అనుదిన ప్రార్థనలో మీరు గుర్తుంచుకోవాల్సిందిగా, ప్రార్థించవలసిందిగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించగలిగితే గనక ఈ పరిచర్యకు ప్రోత్సాహకరంగా పాలిభాగస్తులు అవ్వమని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అమ్మగారి ప్రార్థనతో ముగించుకుందాం. ఆశీర్వాదం నేను ఇస్తాను. దయతో కండ్లు మూసుకోసం మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ప్లీజ్ ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదానికి కారణపుత్రాన్ని ఘనమైన నామములో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ప్రభ. ఈ దినం తండ్రి అయ్యా ప్రభ, మీ దాస్ ద్వారా నీ బలమైన వాక్యం ప్రభ అయ్యా ఎంతో మంది విన్నారు తండ్రి ప్రభ. యేసయ్య ప్రతి హృదయంలో తండ్రి ప్రభ యేసయ్య ఈ 2025 సంవత్సరంలో తండ్రి ప్రభ నీ వాక్యం అనుభవంతో, ప్రార్థన అనుభవంతో, ప్రార్థన ఆత్మతో ప్రభ మమ్మల్ని నింపమని ప్రార్థిస్తుంది తండ్రి యేసయ్య. హల్లెలూయా. దేవా, మా జీవితంలో ఒకవేళ ప్రభ అవిశ్వాసం, అపనమ్మకం ఉంటే ఏసునామములో తీసేయమని ప్రార్థిస్తుంది తండ్రి. నమ్మదగిన దేవుడు తండ్రి, నీ మాట నెరవేర్చిన దేవుడు తండ్రి ప్రభ. నీ యందు భక్తి భయం కలిగి ఉండడానికి ప్రభ నీ కృపా చూపమని ప్రార్థిస్తుంది తండ్రి యేసయ్య. అయ్యా ఈ సంవత్సరాలు ప్రభ అయ్యా ప్రభ ఎంతో మంది ఆన్లైన్ ద్వారా తండ్రి ప్రభ నీ వాక్యం ఈ దినం విన్నారు తండ్రి ప్రభ. ప్రతి ఒక్క జీవితంలో గొప్ప గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తుంది తండ్రి ప్రభ. అలాగే తండ్రి ప్రభ నీ వాక్యం చెప్తుంది, నన్ను మొరపెట్టు నేను ఆలకిస్తున్న తండ్రి ప్రభ. దేవా ఈరోజు ప్రభ నీ సన్నిధి వచ్చి ప్రభ మేము మొరపెడతానమ్మ తండ్రి ప్రభ. మా జీవితంలో గొప్ప గొప్ప మా పరిచర్యలు, మా కుటుంబంలో ఆశ్చర్యకరం జరిగించాను తండ్రి ప్రభ. అలాగే తండ్రి ప్రభ నీ చిత్తం జరిగించాను ఎత్తులేని కొండ ప్రభా మమ్మల్ని ఎక్కించు తండ్రి ప్రభా. మా వల్ల ఏం కావట్లేదు తండ్రి ప్రభా, సహాయం చేయమని తండ్రి ప్రభా. దేవా నీ చిత్తం జరిగించండి తండ్రి, సహాయ సకలు అందించండి. మా బిడ్డలను దీవించండి, పరిచర్ని దీవించండి ప్రభా. విస్తరించమని ప్రార్థిస్తుంది తండ్రి, స్థిరపరచమని ప్రార్థిస్తుంది తండ్రి. ఈ సంవత్సరం మమ్మల్ని స్థిరపరుస్తున్నాను స్తోత్రాలు తండ్రి. నీకు వేలాది వందనాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా. మా కుటుంబంలో, మా పరిచర్యలు తండ్రి ప్రభా నీ గొప్ప గొప్ప కార్యం చేస్తానని నమ్మొచ్చును, విశ్వస్తున్నాం. దానికి స్తోత్రాలు తండ్రి ప్రభా. అలాగే ప్రభా ఎంతో మంది నీ వాక్యం ఆన్లైన్ ద్వారా విన్నారు ప్రభా. వాళ్ళు ప్రతి ఒక్క జీవితంలో కూడా తండ్రి నీ గొప్ప కార్యం చేస్తున్నారు తండ్రి. మా జీవితంలో ప్రభు నీ వాక్యం చేత సరిచేయమని మమ్మల్ని మార్చింది తండ్రి, మా పరిశుద్ధ పరిచయం ఆత్మశక్తితో ప్రభా, ప్రార్థన బలంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను. మా బిడ్డలు కూడా దర్శించండి ప్రభా. అయ్యా తండ్రి మార్గంలో నడిపించండి ప్రభాని స్తుతిస్తూ నేను ఘనపరిచి ఆయా మహిమపరిచి బిడ్డకు ఉంటున్నట్టు ప్రభా బిడ్డలను దీవించండి, కరుణించండి. అయ్యా ప్రభా నిత్యుడిగా తండ్రి ఉన్నా తండ్రి ప్రభా యేసయ్య మమ్మల్ని నడిపించు. ఈ సంవత్సరం అంతటా నీ దయాకైరటం మాకు దయచేయండి. దేవానికి స్తోత్రాలు, గొప్ప దేవునికి స్తోత్రాలు తండ్రి. మాకు మొర ఆలకించని నమ్ముచని విశ్వస్తున్న విధానికి స్తోత్రాలు. మా సంఘంలో జతపరిచిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు దీవించను. అలాగే ప్రభా మా కొరకు, మా పరిచర్య కొరకు ఎంతో మంది ప్రార్థిస్తుంది తండ్రి. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వాదండి ప్రభా. దేవానికి వందనాలు చెల్లిస్తాం. సమస్త మహిమదంతా ప్రభా మీ నామ అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క
కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సమాధానము, సంతోషము, సహవాసం. ఈ మాటలు విన్న మీ అందరికీ, మనకు, సార్థక సంఘానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును కాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మలను దీవించుగాక. మనందరము 2025 సంవత్సరంలో ప్రార్థన ఆత్మచేత నింపబడి మరిన్ని విజయాలు ప్రభు నామంలో మనం పొందుకొని ఈ లోకంలో గొప్పవారిగా, దొడ్డ దేవుడిని మనం కనపరిచే వారంగా, ప్రకటించే వారంగా ఉందామని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.